ఈరోజు అయితే అమ్మవారిని పూజించుకోవడానికి అయితే మనమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కువమనికని ముందుకుంటే అయితే 3 ప్రదర్శనలు అయితే మనం చేసేస్తున్నాం. పూర్తయింది 3 ప్రదర్శనలు అయితే. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళిన వెంటనే గుడి చుట్టూ 3 సార్లు అయితే తిరగాలి కదా, అది మన దైవం కదా. సో ముందుకుంటే అయితే అమ్మవారి పతాలు అనేవి అవి అమ్మ నాన్న అయితే అందరూ అయితే పసుపు కుంకుమ అయితే ఎక్కిస్తున్నారు. వాటిని అమ్మవారి పతాలు అని అంటారు. ఎందుకంటే మా సైడ్ ఇలాగే అమ్మవారు గుడిలే కాకుండా ఇలాగ పతాలు కూడా ఉంటాయి. సో ఇదే గుడి అని అంటాం. ఎందుకంటే ఊరికి చివరిన అయితే ఉంటుంది పాలమ్మవారు. ఇదైతే మేమే కాకుండా ప్రతి కుటుంబము ప్రతి వాళ్ళు వచ్చి ఎలాగైతే వారం పూటన అయితే పూజించుకుంటారు. ఆ పతాలే కులదైవం కింద నమస్కరించుకొని దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మనసులో ఉన్న ఏవైనా కోరుకుంటారు. ఇవి చెట్లు కనిపిస్తున్నాయి కదా, వీటిని అమ్మవారు అని అంటారు. వీటి పేరు ఈ కనిపిస్తున్న చెట్ల పేరే పోలమ్మవారు అని అంటారు. ఎందుకంటే ఇవి గత జన్మల కానించి ఇవి ఇక్కడ ఉన్నాయంట. ఎందుకంటే మాకు కూడా తెలియదు, మా నాన్నగారు చెప్తే నాకు తెలిసిందే. సో అలాగే కాకుండా నేను కూడా మనస్ఫూర్తిగా మనసులో కోరుకొని దండమట్ట పెట్టుకుని పతాలకు పసుపు కుంకుమ అయితే ఎక్కిస్తున్నాను. సో అదే కాకుండా ఇక్కడ నాగదేవత పుట్ట కూడా ఉంటుంది. అది చూస్తున్నారు కదా, దానికైతే పసుపు నీళ్ళు జల్లి పూజించుకుంటున్నారు. ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతిసారి అన్నిటికీ పూజించుకోవాలి. లేకపోతే ఏంటి అమ్మవారి గుడి అయితే గుడి ఉంటుందని అందరూ అనుకోవచ్చు కదా. నిజానికి చెప్పాలంటే అమ్మవారి గుడి కట్టాలనేసి ఎప్పుడో అనుకున్నారు. సో అమ్మవారు అయితే గుడి అయితే వద్దని అనడంతో గుడి అయితే కట్టకుండా ఎలాగైతే ఉంచారు. ఎలాగైతే ఈ విధంగా పతలనేవి కులదైవం కింద పెట్టి పసుపు కుంకుమ అయితే ఎక్కించుకొని చెట్లకు కూడా పసుపు కుంకుమ ఎక్కించుకొని ఇదే కులదైవం కింద అయితే ఊరి చివరిన అయితే అమ్మవారు అయితే ఉంటారు. ఎందుకంటే మన ఊరికి రక్షణ అయితే ఈ అమ్మవారు, ఊరు నలువైపులు అయితే అమ్మవారు అయితే ఉంటారు. ఎలాగైతే ఈ విధంగా అయితే మనసులో కోరికలను కోరుకొని అమ్మవారికి ఏవైనా కానుకలు తెస్తే ఎలాగైతే పూజించుకుంటాము, ఏదైనా చేరవని ఏదైనా ఎలాగైతే ఈ విధంగా అయితే పూజించుకుంటాం. చూస్తున్నారు కదా అమ్మవారు ఎలా కనిపిస్తుందో. సో పూజ చేయడం అయితే పూర్తయింది. మళ్ళీ మనం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇంకా ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే మనం కంపల్సరీగా తెలుసుకుందాం. ఓకే బాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.